కలుగునుగాక. శోధన సహించిన వారు ధన్యులు. అతడు శోధనకు నిలిచిన వారై, శోధన అనేది తెలుసుకున్న వారై ప్రార్థన చేసి, ఈ ప్రార్థన వలన వారు ధైర్యపరుస్తపడతారు. ఏదైనా సమస్య వచ్చిందనుకో, కొందరు ఏంది ఇంత సమస్య అని బాధపడతారు. కానీ మనం బాధపడటం ఎందుకని? మనకు ఒకే ఒక ధైర్యం. ఆ ధైర్యం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా నాకు దేవుడు ఉన్నాడు అన్నటువంటి నిరీక్షణలో, అలాంటి నిరీక్షణ పట్టుదల ప్రార్థనలో ఉంటాం కనుక దేవుని యొక్క మహాకృప చేత దేవుడు మన పట్ల ఘనమైన కార్యాలు చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. అది ఏదేమైనా కోట్ల ఆస్తి కలిగి నెత్తిని పెట్టుకోవడం కాదు ప్రాముఖ్యం. శ్రమలో, శోధనలో, బాధల్లో, కష్టాలు, నష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా ధైర్యంగా ప్రభువును స్తుతిస్తూ ముందుకెళ్ళటమే నిరీక్షణ. అది మనకు కావాల్సింది, మనం నేర్చుకోవాల్సింది. ఎవరైనా సరే శోధనలో సహించి ధైర్యంగా ముందుకెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే దేవుడైనటువంటి కార్యాలు చేయటం ప్రారంభిస్తారు. దేవుని యొక్క కృప తప్పకుండా మనందరికీ తోడుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్క మాట చదవండి. బైబిల్ గ్రంథంలో యోబు 5:18 చదవండి. యోబు 5వ అధ్యాయం 18 చదవండి. 5:18. ఆయన గాయపరచి కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపర